రేపు ఏకాదశి అనగా ఈరోజు రాత్రి పలహారాన్ని మాత్రమే తినాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఏకాదశి నాడు సంపూర్ణంగా ఉపవాసాన్ని ఉండాలి. అంటే ఏమి తినకూడదు అని. రాత్రి లేదా మధ్యాహ్నం ఉండలేని పక్షంలో పళ్ళో కాయలో ఏవో భగవంతుడికి నైవేద్యం పెట్టినవి మాత్రమే అవి కొద్దిగా స్వీకరించి ఉండవచ్చు. ఫలాహారము అంటారు దీన్ని. పలహారం అని మనం ఉప్మాలో, దోశలో, ఇడ్లీలో అనేసుకుంటాం. పలహారం అని కాదు. ఫలాహారము, ఫలములే ఆహారముగా తీసుకొనుట. పూర్తిగా ఉపవాసాన్ని ఉండగలిగితే మంచిదే. కనీసం 15 రోజులకి ఒక పూటైనా భోజనం చేయకుండా ఉండగలగడం మన శరీరం అనే ఈ సిస్టమ్కి కొంత రెస్ట్ ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. ఇక ఏకాదశి నాడు అలాగా తీర్థమో ఫలమో ఏదో మాత్రమే పుచ్చుకుంటూ రాత్రి కూడా అదే విధంగా ఫలాహారముతో మాత్రమే ఉండగలుగుతూ ఉండడం మంచిది. అన్నం అస్సలు స్వీకరించడం మంచిది కాదు. శాస్త్ర నిషేధం ఇది ఒకటి. మన్నాడు ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు పోక మునుపే చక్కగా వంట చేసి బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అయితే అలాగా బ్రాహ్మణుడు అందరిళ్లల్లో భోజనం చెయ్యలేడు కనుక ఆయనకి మనం కాయగూరలు, పళ్ళు, ఫలాలు, బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ స్వయం పాకము అని వారు వండుకునే విధంగా కావలసిన సామగ్రిని ఏర్పాటు చేసి వారికి అన్నదానాన్ని ఇవ్వాలి. మనం దశమి నాటి రాత్రి ఒంటిపూటన చేసి ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఉండి ద్వాదశి నాడు ద్వాదశి ఘడియల్లో పారణ చెయ్యాలి. అంటే స్వయం పాకాన్ని ఇచ్చి అప్పుడు భగవంతుని యొక్క తీర్థాన్ని పుచ్చుకొని భోజనం చేయవచ్చు అని ఈ విధంగా చెయ్యమని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇది ఒక రకం. ఇంకా మరొక రకం ఏంటంటే వైష్ణవ సంప్రదాయంలో ఈ ఏకాదశి నాడు ఎప్పుడూ కూడా భగవంతునికి సమర్పించిన నైవేద్యాలని భోజనం చేయడంలో తప్పు లేదు అని చెబుతూ ఉంటుంది. అందుకు ఖచ్చితంగా ఏకాదశి అంటే పొంగలి, పప్పు బియ్యంతో చేసినటువంటి పొంగలిని భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని మాత్రమే ఏదో కడుపు నిండా తినేయడం కాకుండా కేవలం ఎంత స్వీకరిస్తే శరీరం ఇబ్బందికి గురి కాకుండా ఉండగలుగుతుందో అంత మాత్రమే స్వీకరించి తీసుకోగలగటం, అలా చేయవచ్చు అని మనకి వైష్ణవ శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. భగవన్ నివేదిత ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు అని. మళ్ళీ రాత్రికి యథావిధిగా ఇంకా అల్పాహారమే, దానికి మళ్ళీ రెమిడేషన్ ఏమీ లేదు. కాబట్టి ఈ విధంగా చెయ్యాలి అని అంటారు. మన అవకాశాలను పట్టించి మన ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటూ ఏది చెయ్యగలుగుతాము అన్నది. దశమి నుండి ద్వాదశి వరకు కూడా దీన్ని పాటించగలగా అవకాశం ఉంది అంటే చేయవచ్చు ఆ విధంగా. లేదు ఏకాదశి నాడు భగవన్ నివేదిత ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తాము అంటే ఆ విధంగానూ చేయవచ్చు. ఏదైనా ఈ 3 రోజుల్లోని ఉల్లి, వెల్లుల్లి అనేటువంటిది పరిపూర్ణంగా నిషేధమే. అది కూడా గమనిస్తూ ఉండాలి. సరే, ఎవరు ఏం చేయగలుగుతారన్నది వారి వారి అవకాశాన్ని పట్టించి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.